సేవలో అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి, సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము. అలసిన హృదయముతో చేరాను. వారికి చాలా కాలం సంతానం లేదని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఎలిజబెత్ జకర్యా గారి గురించి మనం గమనించినప్పుడు వారికి దేవుడు ఏదో ఒక చిన్న మేలు చేయలేదని, లేకపోతే సంతానం ఇవ్వలేదని వారు దేవుడి సేవను చేయకుండా మానలేదు. కానీ వారు యథార్థంగా, నీతిగా, నమ్మకంగా ఆయన సన్నిధిలో మరి ఎలిజబెత్ జకర్యా కుటుంబంతో కలిసి పరిచయం చేసినట్లుగా వాక్యం అంటుంది. ఆ తరువాత ఆయన దినాలు సంపూర్ణమైపోయినప్పుడు ఆయన తన ఇంటికి వెళ్ళాడు అనే మాట అక్కడ ఉంది. తన ఇల్లు అంటే దైవజనుడు పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ 2వ పత్రిక 5వ అధ్యాయంలో భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనటువంటి నివాసము పరలోకములో మనకున్నదని ఎరుగుదుము అంటారు. చెప్పబడ్డాను గట్టిగా. పౌలు గారు మరి ధైర్యపరుస్తున్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. అంటే ఈ దేహం మట్టిలోంచి వచ్చింది కాబట్టి ఏదో ఒక రోజు తిరిగి మట్టిలోకే కలిసిపోతాయి. అయితే మనలో ఉన్నటువంటి ఆత్మ అది నిత్యత్వం కలిగింది. ఆ ఆత్మకు మరణం లేదు. కాబట్టి ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తాది అంటే పైకి వెళతాది. కాబట్టి పౌలు గారు సంఘాన్ని ధైర్యపరుస్తున్నారు. ఈ గుడారం శిథిలమైపోతుంది, శిథిలము కానటువంటి ఒక గుడారం ఉంది. మంచి మాటలు చెప్పారు. నేను కూడా 3 నిమిషాలు చెప్తాను. 1990వ సంవత్సరంలో లైబ్రరీ ఈశ్వర్ గారు మా ప్రాంతాలకు సభలు పెట్టారు. ఆ సభలకు సైమన్ అన్న దగ్గరలోనే ఉన్నారు కనుక ఇమేజ్లో వారు వచ్చారు. అప్పటి నుండి నాకు పరిచయం 36 సంవత్సరాలుగా